ఇండియాలో బిజినెస్ హబ్ అంటే ఎవరికైనా ముందుగా ముంబై లేదా గుజరాత్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ రాబోయే 10 ఏళ్లలో అసలైన గ్లోబల్ వెల్త్ అక్కడ క్రియేట్ అవ్వట్లేదు. గ్లోబల్ ఇన్వెస్టర్లు సడన్ గా వెస్ట్ కోస్ట్ ను వదిలేసి ఈస్ట్ కోస్ట్ వైపు వస్తున్నారు. దీని వెనుక ఒక షాకింగ్ జియో పొలిటికల్ గేమ్ నడుస్తుంది. చైనా నుంచి బయటకు వచ్చేస్తున్న బిలియన్ల డాలర్ల క్యాపిటల్ ను అట్రాక్ట్ చేయడానికి ఆసియాలో ఒక పెద్ద ఫైనాన్షియల్ యుద్ధమే జరుగుతుంది. ఇక్కడే వెస్ట్ కోస్ట్ లో ఉన్న పోర్టులకు ఒక పెద్ద లాజిస్టిక్స్ ప్రాబ్లం ఎదురైంది. ఫ్యూచర్ ట్రేడ్ అంతా జపాన్, సౌత్ కొరియా, తైవాన్ లాంటి ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏషియన్ కంట్రీస్తోనే జరగాలి. కానీ వెస్ట్ కోస్ట్ నుంచి కార్గో షిప్స్ ఆ మార్కెట్లకు వెళ్ళాలంటే మొత్తం శ్రీలంక కింద నుంచి రౌండ్ తిరిగి వెళ్ళాలి. దీనివల్ల ట్రాన్సిట్ టైం విపరీతంగా పెరుగుతుంది, ఫ్యూయల్ కాస్ట్ డబుల్ అవుతుంది. లాజిస్టిక్స్లో ఒక్కరోజు లేట్ అయినా సరే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ వస్తుంది. ఆ రిస్క్ను తప్పించుకోవడానికే గ్లోబల్ సప్లై చైన్స్ అన్నీ సైలెంట్గా బే ఆఫ్ బెంగాల్ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు 800 కిలోమీటర్ల పొడవున ఒక భారీ ఇండస్ట్రియల్ సిస్టమ్ రెడీ అవుతోంది. దీనికోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $100 మిలియన్ ఈ ఒక్క ప్రాజెక్టులోనే ఎందుకు పంప్ చేస్తుంది? ఈ కొత్త మాస్టర్ ప్లాన్ చైనా ఎకనామిక్ డామినెన్స్కు ఎలా చెక్ పెట్టబోతోంది? అలాగే ఈ మెగా కారిడార్ గ్రౌండ్ మీద ఫేస్ చేస్తున్న అతిపెద్ద డార్క్ రియాలిటీ ఏంటి? ఈ హిడెన్ డేటాను, కాంప్లెక్స్ నెట్వర్క్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన ఫుల్ బిజినెస్ డాక్యుమెంటరీ కింద రిలేటెడ్ వీడియోలో ఉంది. ఒక్కసారి క్లిక్ చేసి వెంటనే చూసేయండి.